నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. విపత్కర పరిస్థితుల్లో మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని, కొంతమంది విద్యార్థినులు ప్రవర్తన సక్రమంగా ఉండడం లేదని తల్లిదండ్రులు వారిలో మార్పు తీసుకురావాలని గూడూరు డీఎస్పీ గీత సూచించారు. గూడూరు పట్టణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో డీఎస్పీ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ గీత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పలు రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తోన్న మహిళలను ఘనంగా సన్మానించారు. డీఎస్పీ గీత మాట్లాడుతూ, నేడు కొంతమంది విద్యార్థులు డ్రెస్ సెన్స్ సక్రమంగా లేదని, ఇతరులు ఈవ్ టీసింగ్ చేసే అవకాశం వారికి ఇవ్వకుండా మనం పద్ధతిగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్లో వచ్చే లింక్స్ ఓపెన్ చేయవద్దని, ఇటువంటి లింక్స్ వల్ల ఎంతమంది తమ అకౌంట్లో ఉన్న డబ్బును పోగొట్టుకుంటూ వస్తున్నారని తెలిపారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, మహిళలు వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి కోడలిని కూతురుగా చూసుకోవాలని, ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తనూజ, విష్ణువందన, క్లబ్ సభ్యులు, రొటేరియన్స్ పాల్గొన్నారు. అయినా కూడా చాలా మంది ఇప్పుడు వెయ్యికి వెయ్యి లేకుండా 1950 ఇప్పుడు కొంచెం కొంచెం రాను అవేర్నెస్ పెరగడానికి, తర్వాత చట్టాలు కూడా కఠినంగా అలాంటి వాళ్ళ శిక్షించి 1000 అనేది సాధించాలి అని వీళ్ళు ఈ సంవత్సరం మనకు ఖచ్చితంగా చెప్పుకుంటారు. ఈ యొక్క గొప్పతనాన్ని కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, గోచేషు మాత, శ్రేయేషు బ్రహ్మ, స్త్రీ వల్లనే ఒక ఇంట్లో మామూలుగా ఒక ఇల్లు, హౌస్ అనేదానికి, హోమ్ అనేదానికి చాలా అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అలా మారగలిగింది స్త్రీ ఒకటే. ఎన్నో కోట్లు పెట్టి ఎంతో మన సొసైటీలో అయితే అంత కాదు, మరి లేబర్ అలాంటి వాళ్ళలో అయితే అస్సలు గుర్తింపు అనేది ఉండదు. లేకుండా ఎవరు చేయలేరు కదా, ఆ రోజు మాత్రం ఎత్తి చూపిస్తారు. చాలా మంది మగవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చిన బాబు కానీ పాప కానీ పుట్టడానికి కారణం మేల్ ఫ్యాక్టరీ, అది స్త్రీకి సంబంధించి కాదు. కానీ చాలా మంది మళ్ళీ ట్రేస్ అవుట్ చేసి స్టేషన్ పిలిచినప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, అడిగేవాళ్ళు ఎక్కడన్నా మీ పేరెంట్స్ పిలుచుకోరండి, వాళ్ళు ఫోన్ చేశారంటే, మేడం అమ్మ నాన్న వెళ్ళిపోయారు, అమ్మ విత్ సమ్ ఎక్స్, నాన్న విత్ సమ్ ఎక్స్ అని చెప్పేవాళ్ళు. అంటే అమ్మేమో ఒకరితో వెళ్ళిపోయారు, నాన్నేమో ఇంకొకరితో వెళ్ళిపోయారు. ఎలా ఉంది వినడానికి? మేము ఎవరిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వమంటాం చెప్పండి? మేము స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ డ్రెస్సింగ్ సెన్స్ చూస్తుంటాము. అసలు ఏంటి డ్రెస్సింగ్స్ అంతా మేము
మేమే క్వశ్చన్ చేయాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది కూడా, టు బీ ఫ్రాంక్. సో చాలా కాలేజెస్కి వెళ్ళాము, స్కూల్స్కి వెళ్ళాము, చెప్తూనే ఉన్నాము. బట్ వీఆర్ ట్రై టు కంటిన్యూ. అండ్ ఏమైనా ఈవిటీజింగ్ కానీ ఏమైనా చిన్న కామెంట్స్ చేస్తే కూడా మా దగ్గరికి అవసరం లేదు, మీరే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోండి, మీరు దయచేసి తిరిగి కొట్టండి అనే ధైర్యంగానే చెప్పగలుగుతున్నాం. భయపడాల్సిన అవసరం లేదు. ప్రొవైడెడ్ ఎప్పుడు కొట్టాలి, మనం కరెక్ట్గా ఉన్నంత వరకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అమరే అంతేనా మ్యామ్? మనం ఛాన్స్ ఇవ్వకూడదు కదా, వాళ్ళని టీచ్ చేయడానికి, కామెంట్ చేయడానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అప్పుడు మనం ధైర్యంగా కొట్టడానికి రైట్ ఉంటుంది. అంతేనా? అండ్ వన్ మోర్ థింగ్, ఎస్పెషల్లీ పేరెంట్స్, ఎస్పెషల్లీ పైకి చెప్పాలంటే ఉమెన్, పిల్లలు తిన్నారా లేదా అంటారు. ఓకే, వాళ్ళు తిన్నారా, వెళ్ళిపోతారు, స్కూల్కో కాలేజ్కో వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ హస్బెండ్ వస్తారు, ఓకే వాళ్ళు తిన్నారా లేదా, జాబ్కి వెళ్ళారా, సో సమాధానం వర్క్ అంటారు. లాస్ట్ లేదు మదర్ అన్నమాట, లేకపోతే ఉమెన్, మిగిలితే తింటారో లేదు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు. బట్ తీసుకునే ఫుడ్ అయినా కూడా హెల్తీగా తీసుకోండి. అసలు జంక్ ఫుడ్ కానీ, స్ట్రీట్ ఫుడ్ కానీ, రోడ్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే పేరెంట్సే ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం నేను 100% చెప్పగలుగుతాను. మ్యామ్ నిజమే కదా, రోడ్ సైడ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి ఇప్పుడు పిల్లలకి డబ్బులు మనం ఇస్తేనే కదా వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు. మనం ఇవ్వకపోతే అంతే కదా. మేబీ క్వాంటిటీ తగ్గించండి. అంటే 100 రూపీస్ ఇచ్చే దగ్గర 10 రూపీస్ 20 రూపీస్ ఇవ్వండి. అంతే కదా. మనం 100 అంటే 200 500 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అది వేరియస్ వర్షన్స్ కావచ్చు. దయచేసి లింక్స్ ఓపెన్ చేయకండి. ఏవి పడితే లింక్స్ ఓపెన్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత మేడం నా అమౌంట్ అయిపోయింది మేడం, లేకపోతే నా అకౌంట్లో క్రెడిట్ అయితే వెంటనే డెబిట్ అయిన అంటున్నారు. సో మనం ఎక్కడైనా బ్యాంక్స్ వెళ్ళినా కూడా ఎక్కడ సైన్ పెడుతున్నాం ఏంటి, ఎంటీ ఫార్మ్స్ ఎక్కడ సైన్ చేయకండి. కొంత లేట్ అయినా పర్వాలేదు, అడిగి తెలుసుకొని సైన్ చేయండి. అండ్ మెన్ కన్నా ఉమెన్ ఎక్కువగా సెల్ఫీస్ తీసుకోవడం ప్లీజ్ డోంట్ మైండ్ అదర్వైజ్. ఒక్కటే చెప్తున్నా, నేను కూడా బీయింగ్ ఉమెన్ ఎక్కడైనా కనిపిస్తే మనం ఒక నిక్కర్ అయితే ఆటోమేటిక్ సెల్ఫీ వెళ్ళిపోతుంది. అంతేనా? ప్లీజ్ ఒప్పుకోండి. సో దయచేసి ఇలాంటి పర్సనల్ ఫొటోస్ మాత్రం ఎక్కడ షేర్ చేయకండి. సోషల్ మీడియాలో కానీ, డిస్ప్లే ప్రొఫైల్గా పెట్టుకోవడం కానీ, అవి చాలా స్టేజెస్ ఆఫ్ మారి లాస్ట్కి వచ్చేసరికి ఎలా అవుతుందంటే అది మన ఫోటోనే కాదా అన్నట్టుంది. ముందుగా స్త్రీలకి విద్యకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లేడీస్ బాగా చదువుకునేదానికి అందరం కూడా సహకారం అందించాలి. మన ఇళ్ళలో అందరం బాగా చదివిస్తాం, కానీ పేదవాళ్ళు ఇద్దరు కూర్చుంటే అబ్బాయిలు అయితే బాగా చదివిస్తారు, అమ్మాయిలు మాత్రం పర్వాలేదు. అంటే ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉన్నప్పుడు చదువుకి కష్టపడే డబ్బులు పెట్టాలంటే అబ్బాయిలకే ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లా కాకుండా అమ్మాయిలు కూడా వాళ్ళతో సమానంగా
ఇది మహిళా దినోత్సవం అనేది ఇది ఐక్యరాజ్య సమితి వేదికగా కూడా గుర్తింపు పొందినటువంటి దినము. మహిళల పోరాటాలతో పాటు స్వతంత్రాన్ని కూడా బాగా తీసుకుంటున్నాము అందరి దగ్గర నుంచి. మహిళల ఆధికార శక్తితో పోలుస్తారు. మగవాళ్ళ కన్నా కూడా శక్తివంతురాలు, కానీ అదే స్త్రీ పక్కన మగవాళ్ళని లేకపోతే ఆడవాళ్ళకి గుర్తింపు ఉండదు అనమాట. అందుకని చెప్పి మనము ఇప్పుడునే పిల్లలకి చెప్పేది ఏంటంటే, మనం ఎంత సంపాదించుకున్నా కూడా మన భర్తను గౌరవించాలి. అది చాలా తగ్గిపోతుంది. మేము సంపాదిస్తున్నాము, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళంటే ఏమి లేకపోతే ఏమి రెండో పేరెంట్స్తో అయిపోతున్నాం. అంటే ప్రస్తుతం జరిగే చెప్తున్నాను అనమాట. ఎవరైనా కానీ అడ్జస్ట్మెంట్ అనేది కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య 2 కాదు 4 పెళ్లిళ్ళు చేసుకున్నా అదే విధంగా ఉంటుంది. అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అలా మారగలిగింది స్త్రీ ఒకటే. ఎన్నో కోట్లు పెట్టి ఎంతో గూడూరు సమీపంలో రైలు పట్టాలు విరిగిపోయి అటుగా వెళుతున్న గొర్రెల కాపరి గమనించి ఎర్ర టవలు కట్టడంతో తప్పిన పెను ప్రమాదం. విజయవాడ తిరుపతికి వెళ్లే ట్రైన్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. పట్టాలు ప్రమాదవశాత్తు విరిగిందా లేక ఏమైనా కుట్ర కోణం ఉందా? కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. గూడూరు పట్టణంలోని గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షర్మిల గారిని, హై స్కూల్ ఇన్ఛార్జ్ సలాచి గారిని, సెల్ఫీ గారిని ప్రత్యేకంగా సన్మానించి ఎస్వి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మమ్మల్ని గుర్తించినందుకు శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇంత చక్కటి వాతావరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మల్లికార్జున మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని, ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ప్రపంచాన్ని నడిపించారో రాబో తరాన్ని కూడా అదే విధంగా నడిపించాలని ఆకాంక్షించారు. నేడు భారతదేశం కూడా అధ్యక్ష స్థానంలో ఒక మహిళ ఉందని, భారత ఆర్థిక మంత్రి కూడా ఒక మహిళని, ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక మహిళను ఎన్నుకోబడిందని, భారతదేశంలో జరుగుతున్న ఉమెన్ ఎంపవర్మెంట్ కు ఇవన్నీ ఉదాహరణలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, చిన్న పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచాన్ని శాసించినటువంటి భారత్ యొక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళ, భారతదేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి గుప్తా గారు మహిళ, మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి, మన పురాణాల్లో ఆర్థిక మంత్రి అంటే లక్ష్మీదేవి, హోమ్ మినిస్టర్ అంటే కాళికాదేవి. సో ఇట్లాంటి స్త్రీకి అత్యున్నత స్థానం మనం ఇచ్చాము, ఇవ్వాలి కూడా. వాళ్ళు లేకపోతే మనం లేవు. మనతో పోటీ పడే విధంగా 33% రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా 33% రిజర్వేషన్ గారు ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మొదటి స్థానం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ వేదిక సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా ఈ పాఠశాలకు సంబంధించి అందరినీ నేను పాట పెడతాను. మీరందరూ కూడా 1 నిమిషం పాటు చిన్నగా వాళ్ళ మీద వేయండి. దాని తర్వాత ఇక్కడే ఈ పాఠశాలలో ఉన్నటువంటి మన ప్రధానోపాధ్యాయులు షర్మిల మేడం గారు, అదేవిధంగా నేను ఇంతకుముందు పనిచేసి పాఠశాల ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నటువంటి సెల్వి మేడంకి, అదేవిధంగా సలాచి మేడంకి, ముగ్గురికి ఒక చిరు సత్కారం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత దాన్ని స్వీకరించాలని చెప్పేసి కూడా మా వైపు నుంచి మేము కోరుతూ, ప్రతి ఒక్క మహిళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులు అందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ఇప్పుడు పాట పెడతాను. మీరందరూ కూడా హ్యావ్ టు డూ ఇట్ స్లోలీ.
బయట పనిచేయడానికి కారణం మగవాళ్ళు ఇచ్చే సపోర్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అప్రిషియేట్ దెమ్ అండ్ గివ్ క్లాప్స్ టు ఆల్ ద మేల్. కమ్ ఆన్, గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్ ఆల్ ఆఫ్ యూ. సో బయట ఇంట ఆడవాళ్ళు చక్కగా పనిచేసుకుంటున్నారంటే దానికి కారణం ద కోఆపరేషన్. అది భర్త కావచ్చు, మనం బయట పనిచేసే మగవాళ్ళు వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఒక ఆడది బయటకు వచ్చి స్వేచ్ఛగా తన పని తను చేసుకుంటుందంటే కారణం బికాస్ ఆల్ ఆఫ్ యూ ద మేల్ స్టాఫ్. సో రియల్లీ ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద మేల్ అండ్ ఫీమేల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఇక్కడ అందరూ ఇంపార్టెంటే. నెక్స్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మల్లికార్జున సార్ ఆల్సో అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ because you have added color to our Green Valley School. So once again really I am very thankful to you. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే మహిళల పట్ల మీకున్న గౌరవానికి నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తున్నాయి చెప్పాలంటే. అంటే మీకంటే తక్కువ వయసున్నా కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. సో అటువంటి గౌరవం మీరు మహిళలకు ఇస్తున్నారంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇంకొక విషయం, మిమ్మల్ని చేసుకునే అమ్మాయి ఎవరో కూడా చాలా అదృష్టవంతురాలు. సో ఆవిడ కూడా అందరికీ విష్ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్. సో అందరూ చక్కగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నిజంగా ఇంట్లో వర్క్ సర్దుకొని ఆ వాళ్ళ పనులు చేసుకుని చక్కబెట్టుకుని మళ్ళీ ఇక్కడ కూడా రాణిస్తున్నారంటే నిజంగా ద స్ట్రాంగ్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. సో అన్ని పనులు టైంకి చేసుకుని రావడం అంటే చిన్న విషయం కాదు. ఇంట్లో చక్కబెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్స్ చక్కబెట్టుకోవాలి. సో ఆ స్ట్రెంగ్త్ మనకి ఇచ్చినందుకు ఆ కోఆపరేషన్, సో ఎవ్రీబడి ఓవర్ గివింగ్. సో ఇంకా మనం స్ట్రాంగ్ గా తయారవ్వాలి, ఇంకా చక్కగా ఇలా వర్క్ చేసుకుంటూ ఇంకా మంచి మంచి పేరు తెచ్చుకోవాలని. సో హూ ఎవర్ హియర్, సో వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ కరెస్పాండెంట్ సార్ and all the staff members who were given this platform today. సో ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే రావచ్చు. సో మల్లికార్జున్ సార్ మన స్టాఫ్ గా ఇప్పుడు జాయిన్ అవ్వ నిజంగా గ్రీన్ వ్యాలీకి ఒక కలర్ వచ్చినట్లు ఉంది. అండ్ వీ గాట్ మోర్ స్ట్రెంగ్త్. కమ్ ఆన్, గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ఆల్ ఆఫ్ యూ. సో we invite you heartfully to our Green Valley School sir. So thank you so much once again. I'm very happy for everybody today. సో జెన్ స్టాఫ్ ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు. ప్లీజ్ కమాండ్ ద డయాస్ సార్. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా 2వ శనివారం కూడా రాత్రి 8 గంటలకు సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మెడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో భోజనం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు డీఎస్పీ గీతా కుమారి పాల్గొని వృద్ధులకు భోజనం అందజేశారు. సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డీఎస్పీ గీతాకుమారి గారిని ఆహ్వానించడం జరిగిందని తెలియజేశారు. అనంతరం డీఎస్పీని నిర్వాహకురాలు కళ్యాణిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, కేఆర్ఎం పిల్లిళ్ల శ్రీనివాసులు, గోల్డ్ షాప్ మల్లికార్జున, పోతిరెడ్డి పెంచలయ్య, తుపిలి యశ్వంత్, డిష్ నాగరాజు, సంచుముని ప్రసాద్, నాగేంద్ర, విజయ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ నా నమస్కారాలు. లేట్ వచ్చినందుకు క్షమించండి. వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మీకు ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా దయచేసి మా నోటీస్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో నా వంతుని సాయం చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మహిళా దినోత్సవం
శుభాకాంక్షలు. మహిళలందరికీ, మహిళా మూర్తులందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందులో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మా ప్రగతి సేవా సంస్థ సంవత్సరానికి 200 నుంచి 250 ప్రోగ్రాం చేస్తాం మేడం. సర్వీస్ ప్రోగ్రాం చేస్తాం. గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ మొత్తం 4 నియోజకవర్గాలకి మనం సేవలు చేస్తూ వస్తున్నాం మేడం. ఈ ఒక ఆశ్రమానికి వస్తే ఈ గదులన్నీ కూడా మేమే కట్టించినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా వెనక్కి కూడా ఒక పెద్ద పైన కూడా కట్టిస్తూ ఉన్నాం మేడం. ఆల్మోస్ట్ ఆల్ దీన్ని మేము దత్తకి తీసుకున్నాం. కానీ వీటికన్నిటికీ మాకు సంతృప్తినిచ్చేది ఏంటంటే ఈ పెద్దవాళ్ళ మధ్యలో ఫస్ట్ ప్రోగ్రాంకి మిమ్మల్ని మహిళా దినోత్సవం రోజు ఈ పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవాలని మీకు ఇక్కడికి పిలిపించడం జరిగింది మేడం. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా తల్లి లాంటి తల్లులు, తండ్రి లాంటి తండ్రులు మీరంతా కూడా మేడం గారికి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు తెలిసి 2 గంటలు మిడ్నైట్ 2 గంటలప్పుడు కూడా రౌండ్స్ తిరుగుతూ ఉంది మేడం. అది సామాన్యమైన విషయం కాదు అది. ఎందుకంటే మొన్న నేను వెళ్తా ఉంటే హైవేలో నాకు ఎదురు వస్తూ ఉంది మేడం. అనుకున్నా బాగా తిరుగుతూ ఉన్నారు. ట్రాఫిక్ అంతా కొద్దిగా క్రమబద్ధీకరణగా ఉంది. ఇంకా గూడూరులో వెహికల్స్ కూడా సక్రమంగా పోతున్నాయి కొన్ని, ఎందుకంటే సక్రమం దారిలో పోతున్నాయి. కాబట్టి మేడం గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తాం మేడం. ఇక్కడ ప్రతి నెలలో 2వ శనివారం తప్పకుండా మా సురేష్ రెడ్డి ఖచ్చితంగా ఇక్కడ భోజనాల వాళ్ళకి ప్రతి నెల లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ మేడం. మా ప్రగతి సేవా సంస్థ 3 ప్రాజెక్టులు ఉన్నాయి మేడం. ఒకటి వచ్చి ఇది ఉంది మేడం. రెండోది వచ్చి ఒక 15 మందికి 18 రకాల పలు సరుకులు ఫుల్గా నెలంతా జరిపేదానికి ప్రతి నెల జీవితకాలం ప్రాజెక్ట్ మేడం. రెండోది ఎయిడ్స్ పేషెంట్స్కి 30 మందికి ప్రతి నెల ఫస్ట్ వారంలో డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని అనే పేరు పెట్టి మా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణమ్మ గారు సంపూర్ణ సహకారంతో ప్రతి నెల జీవితకాలం ప్రాజెక్టు మేడం. అది కూడా ఈ 3 ప్రాజెక్టు ప్రగతి సేవా సంస్థకి స్టాండర్డ్ మేడం. ఇంకా మేము నెలకు ఒక 15 ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా చేస్తుంటాం మేడం. మీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా కింద స్పోర్ట్స్ కూడా పెడతా ఉంటారు మేడం. అన్నీ చక్కగా జరుగుతుంటాయి. ప్రత్యేక అభినందనలు మేడం. మీరు ఈరోజు ఇంత షెడ్యూల్లో వచ్చిన దానికి మాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మార్చి 12వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే యువత పోరు కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను విస్మరించారని, విద్యార్థులను యువతను మోసం చేస్తున్నారని, అందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి, మేరుగా మురళి, కిలివేటి సంజీవయ్య, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా యువత పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి తలపెట్టాం. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి మార్చి 12వ తేదీ బుధవారం 10 గంటలకు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి కూడలిలో ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీగా విద్యార్థుల తల్లిదండ్రులు, వాళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జు, ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ యువత పోరు కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్లి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలని మోసం చేసినట్టే యువతిని, విద్యార్థులని ప్రధానంగా మోసం చేస్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులకైతే పాపం కంటికి కడివిడి ఏడ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. హాల్ టికెట్లు ఇవ్వడం లేదు పిల్లలకి, ఫీజు రియంబర్స్మెంట్, మీ ఫీజులు బకాయిలు ఉన్నాయని. అదేవిధంగా పరీక్షలకి కూర్చొనివ్వడం లేదు. పరీక్షలు పూర్తయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఈరోజు నిరాకరిస్తున్నాయి యాజమాన్యాలు. దానికి కారణం మాకు కావాల్సినటువంటి ఫీజు బకాయిలు ఏదైతే ఉన్నాయో అది చెల్లించిన తర్వాత మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి. పిల్లలు ఇటు పరీక్షలు రాయలేక, ఉన్నత విద్యను అభ్యసించలేక ఈరోజు మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అనేక సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా దీనికోసం పోరాటం జరిగింది.
2-3 సందర్భాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్న ఆ రోజునటువంటి పరిస్థితుల దృష్ట్యా శాసనమండలి ఎన్నికలు రావడం దాంతో వాయిదా పడింది. అయినా సరే ఈ లోపైనా చంద్రబాబు నాయుడు మనస్సు కరుగుతుందేమో, కనికరిస్తాడేమో అనుకుంటే చంద్రబాబు నాయుడు ఈరోజు నిరంకుశంగా ప్రవర్తిస్తూ విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ విద్యని అభ్యసించేటువంటి అవకాశం లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి పరిపాలన. బహుశా మేమందరం అభిప్రాయపడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు. పిల్లలు చదువుకుంటే చంద్రబాబు నాయుడు మోసం పట్ల అవగాహన పెరుగుతుందేమో, దానివల్ల రేపు మనల్ని ప్రశ్నిస్తారేమో, కాబట్టి పిల్లలకి విద్య లేకుండా చేస్తే సరిపోతుందో అనుకున్నాడేమో తెలియదు. కానీ మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దానిని దాదాపుగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు చదువుకునేటువంటి విధంగా, పేద విద్యార్థులు ఉన్నత విధులు చదువుకునేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి కార్యక్రమాలు కానీ దోహదపడ్డాయి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఇదే విధంగా కొనసాగుతుందేమో పాపం చాలా మంది చదువుకోలేని స్తోమత లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు చదువుకునేదానికి సిద్ధపడి ఈరోజు స్కూళ్లలో కాలేజీల్లో చేరిన తర్వాత ఒక పక్క స్కూళ్లలో చేరినటువంటి వాళ్ళకి ప్రతి బిడ్డకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఎంతమంది బిడ్డల కంటే అంతమందికి నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు తొలి సంవత్సరంలోనే రిక్తహస్తం చూపించడం జరిగింది. ఈరోజు మరలా అరాకొరాగా నిధులు ఇచ్చాడు. దానికి సంబంధించి మరలా నిన్న కూడా చెప్పాడు నేను అందరికి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు రేపు మోసం చేయబోతున్నానంటే ఈరోజు నేను దానికి భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు అన్ని విధాలు పాపం కింద స్థాయి చదువుకునేటటువంటి ప్రాథమిక విద్యను అభ్యసించేటువంటి వాళ్ళకి ఈరోజు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమానికి ఈరోజు ఆయన తల్లికి వందనం పేరుతో దాన్ని టోకరా కొట్టించి మోసం చేశాడు. నాడు నేడు పథకం పేరుతో దుష్ప్రచారం చేయడం, పత్రికలో రాయించడం, అది సరిగ్గానే లేదు ఆ కార్యక్రమం అన్నట్టుగా మాట్లాడడం, దానికి సంబంధించి ఈరోజు నీరు కార్చేటువంటి విధంగా చేశాడు. దానితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి ఫీజు బకాయిలు చెల్లించకుండా ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు నిజంగా సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయడం, కొన్ని దగ్గరలో మాకు సీట్లు అవసరం లేదని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాయడం, ఇవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి దుస్సాహసానికి కానీ లేదా విద్యార్థుల జీవితాలతో చెలగాటపడడానికి కానీ పూనుకునేటువంటి ప్రసక్తి ఉండదు. అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. వాటన్నిటికీ భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. దానితోడు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి ఉద్యోగం ఇస్తా అలిమిలి కుందకూరు కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శనివారం సాయంత్రం 7 గంటలకు ఆలయంలో స్వామి అమ్మవార్లకు వేద మంత్రోచ్చరణలతో పల్లకి సేవ, తప్పెట్లు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం రాత్రి 8 గంటలకు పొందు సేవ సాంప్రదాయంగా వైభవంగా జరిగింది. పల్లకి సేవ, పొందు సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అట్టే నిలబడుకోండి మధ్యలో దారి లైన్లో నిలబడి మధ్యలో దారి వదలండి అక్కడ నిలబడి అక్కడే ఇటు వచ్చాడులే ఎదురుకు రావద్దు సకుటుంబస్యాక్షేమస్థైర్యధైర్య విజయాభయ ఆయు ఆరోగ్యైశ్వర్యకటాక్ష శ్రీలక్ష్మీ అస్యాం శుభదిదోషేవ దేవస్య భగవద్భాగవతాకైంకరూపేణేస్తి భగవాన్ సంవత్సరమాం మధ్య క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే భవభయాహర లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఓం శ్రీ గోవింద గోవింద మహావిష్ణురాజ్ఞేయ పదం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం శ్రోతముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.